వాస్తవంగా వలి అనే అతను కడప జిల్లాకు సంబంధించిన పొద్దుటూరు ఏరియా నుంచి వచ్చిన వ్యక్తి. ఆయన ఏంటంటే ఒక సామాన్య ఒక వ్యాపారస్తుడు. కోవా బన్ అని తయారు చేసుకుని ఒక 10 రూపాయలకు అమ్ముకునే వ్యక్తి. మరి ఆయన సహజంగా ఏదంటే ఎక్కడైనా మేళాలు జరుగుతుంటే ఇప్పుడు సారక్క ఈ మేళ మన దగ్గర జాతరకి 2 కోట్ల జనాభాలో వస్తారు కాబట్టి ఏదో ఆయన పొట్టకూటి కోసం అక్కడ రావడం జరిగింది. అదే విధంగా ఏదో ఆయన అమ్ముకునే ప్రయత్నంలో కొంతమంది మీడియా మిత్రులు బాలాజీ అని ఒక రిపోర్టర్, అతను తర్వాత ప్రియా చౌదరి అని ఆ యాజమానురాలు, వీళ్ళ వాళ్ళ యొక్క ఏమంటారు ఒక ఆయన వాళ్ళ మధ్యలో ఈయన నలిగిపోయాడు. ఏ విధంగా అంటే కోబన్లో ఏదో ఉమ్మేసి అంటే హలాల్ అని ఉమ్మేసి ఇస్తే హలాల్ అంట. అరే అది అసలు ప్రియా చౌదరి చెప్తున్న మాటకు ఏమి సంబంధం లేదు బ్రదర్. ఎవడైనా ఉమ్మేసి మన ప్రోడక్ట్ అమ్ముకుంటే వాడికి ఎంత లాస్, అది కూడా తెలియకుండానే ఆటోమేటిక్ గా ఈ విధంగా ఆయనను బలిపశు చేయడం జరిగింది. అదే విధంగా బన్ను మీద మ్యానుఫ్యాక్చర్ డేట్ ఉందా, ఎక్స్పైరీ డేట్ ఉందా అని అడగడానికి బాలాజీ అనే రిపోర్టరు మరి ఆయన ఏ విధంగా అడిగాడో అర్థం కావట్లేదు. ఎందుకంటే సామాన్యంగా ఏంటంటే చిన్న చిన్న బండ్లు ఇక్కడ కూడా ఎక్కడైనా తయారు చేస్తారు, హైదరాబాద్ లో కూడా. మన సెక్రటరియట్ ముందు కూడా ఎంతో మంది డబ్బాలు పెట్టుకుని బండి మీద అమ్ముతారు. అలాంటి మరి ఇప్పుడు ఇదంతా కూడా ఫుడ్ జియాజ్ జరిగింది అనే ఒక అంశం మీద, ఫుడ్ జియాజ్ అంటే అసలు ఏంది, అసలు మీ భాషలో కానీ లేకుంటే అసలు జియాజ్ అనే ఒక పదాన్ని ఏ సందర్భంలో వాడతారు? అయితే ఫుడ్ జిహాద్ అనేది ఒక విషయం. అదేంటంటే జిహాద్ అనేది ఒక యుద్ధానికి సంబంధించిన వర్డ్. ఎవరైనా మనకు శత్రువులు పైకి వెళ్ళేటప్పుడు జిహాద్ అంటారు. అంటే మన దుష్మన్ అంటే మన యొక్క ఎనిమిని మనం కొట్టడానికి పోయినప్పుడు అదొక యుద్ధ వాతావరణం జిహాద్ అంటారు. ఇప్పుడు ఇక్కడ మన దేశంలో ఏమైందంటే మరి ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు మరి ఆ బజరంగ్ దళ్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏంటంటే జిహాద్ అనే పదాన్ని లవ్ జిహాద్ అని, ప్రేమికుల జిహాద్ అని, తర్వాత ఏమని ఇప్పుడు కొత్తగా తెలిసింది ఏంటంటే ఫుడ్ జిహాద్ అని. ఇప్పుడు ఫుడ్ జిహాద్ అనేది ఇంకా నాకు అర్థం కాని విషయం ఏంటంటే పిల్లలు పుట్టకుండా ఆ బన్ను వాడు దాంట్లో కలిపి తినిపిస్తానంటే ఒక మాట చెప్తాను బ్రదర్. పిల్లలు పుట్టకుండా తినిపించే అది ఉంటుందో మెడిసిన్ 10 రూపాయలు వాడికి గిట్టుబాటు ధర అవుతుందా? అంత జ్ఞానం లేదు. అన్ని ఏంటంటే పిఆర్పి అండ్ వ్యూవర్స్ పెంచుకోవడానికి, సబ్స్క్రైబర్ పెంచుకోవడానికి ఈ విధంగా ఆ యొక్క మీడియా పనిచేస్తుందని నేను భావిస్తున్నాను. ఈ ఫుడ్ జిహాద్ అనేది మరి అట్లయితే మన హైదరాబాద్ లో ఎన్నో చోట్ల ఎన్నో జిహాద్ అవుతున్నాయి. కొన్ని చోట్ల ఏమో పంది కొవ్వుతోటి నెయ్యి అదే నూనె తయారు చేస్తున్నారు. కొంత దగ్గర పాల ఫ్యాక్టరీలో పోతే మీరు అదేంటంటే కొన్ని కెమికల్ అంటే షాంపూను ఆ యూరియా కలిపి మన పాలు తయారు చేస్తున్నారు. అదే విధంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూనే మనం ఇంటనే ఉన్నాం. ఎన్నోసార్లు ఫుడ్ ఆపరేషన్లు అంటే వాళ్ళ ఆఫీసర్లు పోయి పట్టుకుంటున్నారు, దానికి ఏమీ లేదు. వాళ్ళు చేసేది జిహాద్ కాదు. పాపం ఈడు ఒక బన్ అమ్ముకునేవాడే జిహాద్ చేస్తున్నట్టు చిత్రీకరించారు. అదే విధంగా మన ఎన్నో హోటళ్ళు ఉన్నాయి, కుళ్ళిపోయిన తిండి పెడుతున్నారు, కుళ్ళిపోయిన భోజనం పెడుతున్నారు. ఆ భోజనానికి కుళ్ళిపోతున్న భోజనం మరి వాళ్ళని పట్టుకోలేరు. నువ్వు మీలాంటి వాళ్ళే అంటే ఎవరైతే మాట్లాడిండో వాడైతే పోయి మన ఏమంటారు అదే హోటళ్లలో తింటారు. కుక్కల్ని కోసుకు పెట్టిన హోటళ్ళు కూడా ఉన్నాయి. కొంతమంది మనుషుల్ని కోసి పెట్టిన హోటళ్ళు ఉన్నాయి. ఇవన్నీ జిహాదులు కదా. అవన్నీ కూడా మీ ముస్లింస్ సంబంధించినటువంటి హోటల్స్ కూడా ఉంది. ఇంకో విషయం అట్లా అంటే ఇప్పుడు ప్రియా చౌదరి అండ్ బాలాజీ ఎక్స్ట్రీమ్ ఫైల్ అని బయటపడ్డది. అందులో ఏంది చిన్న చిన్న పిల్లల్ని రేప్ చేసి తర్వాత ప్రెగ్నెన్సీ చేసి తర్వాత ఏమో వాళ్ళని చంపేసి పెద్ద పెద్ద హీరోస్, సో కాల్డ్ మన పొలిటికల్ లీడర్స్
ఈరోజు ప్రెసిడెంట్గా, ప్రైమ్ మినిస్టర్లుగా, రాజులుగా ఉన్న వాళ్ళు వాళ్ళని కోసి వాళ్ళ యొక్క రక్త మాంసాలు వాళ్ళ తిన్నరే. మరి దాన్ని మనం ఏమనాలి? ఫుడ్ జిహాద్ దాన్ని అంటామా? ఈ చిన్న బన్ను కోసం ఫుడ్ జిహాద్ అంటామా అనేది మీరు అందరూ ఆలోచించుకోవాలి. ఈరోజు జరుగుతున్న పరిణామాలు ఏంటంటే ఓన్లీ పొలిటికల్ క్యారియర్. అంటే నేను పొలిటికల్గా పైకి ఎదగాలి. ఏ విధంగా ఎదగాలి? ఎవరిని తొక్కాలి? ఎవరిని ఏమనాలి? ఆ ముస్లింని ఏమనాలి? ఆ హిందువుని ఏమనాలి? నేను హిందువుని తిడితే నేను హీరో అయిపోతాను. ఎంతో మంది హిందూ ఆడబిడ్డల్ని వల్ల వేసుకొని ట్రాప్ చేసుకొని పెళ్లి చేసుకుంటూ అని చెప్పి ముచ్చట చెప్పి వాళ్ళని శారీరకంగా కూడా వాడుకొని వాళ్ళని మీ మతంలోకి గుంజుకొని ఇవన్నీ చేసి మళ్ళీ తర్వాత నడి రోడ్డు మీద వదిలేసినటువంటి పరిస్థితులు అయితే ఎన్నో చూసినాం. మరి దీన్ని లవ్ జిహాద్ అంటోలో తప్పే ఉంది. ఒక విషయం, లాల్ కృష్ణ అద్వానీ గారు, మురళీ మనోహర్ జోషి గారు, ఇప్పుడున్న ఓం బిర్లా గారు, ఇంకా ఇలాంటి పెద్ద పెద్ద లీడర్ల కూతుర్లు ఈరోజు ముస్లిం సోదరులనే పెళ్లి చేసుకున్నారు. అట్లానే ఇడిచిపెట్టారా? అన్ని మాటలే తప్ప ఎవరైనా లవ్ అనేది ఏంటంటే ఒక మతానికి ఒక కులానికి ఉండదు బ్రదర్. ఒక ఆడ ఒక మగ ఈ ఇద్దరు అంటే వాళ్ళ యొక్క ఆలోచనలను ఒక్కటిగా చేసేదే అట్రాక్షన్. ఆ అట్రాక్షన్ బట్టి ఎవరో మరి ఒకళ్ళు ముస్లిం ఉండొచ్చు పాప పిల్ల, ఒక హిందూ ఉండొచ్చు ఆడపిల్ల, హిందూ పిల్లని ముస్లిం పిల్లవాడు ప్రేమించవచ్చు. ఈ ప్రేమను తీసుకొచ్చి జిహాద్ అంటే మరి వాళ్ళందరినీ సుబ్రహ్మణ్యం స్వామి ఉన్నాడు కదా ఎంపీ, ఆయన కూతురే ముస్లిం పెళ్లి చేసుకుంది. ఇంతమంది పెళ్లి చేసుకొని ఎవడైనా విడిచిపెడతాడా? అంటే నేను ఒక పిల్లని పెళ్లి చేసుకుంటా. మీరు చెప్పిన దాంట్లో ఒక లిటిగేషన్ ఉంది. ఒక హిందూ అబ్బాయి మరి ముస్లిం అమ్మాయిని చూడాలంటే వాళ్ళు ఏం గురక వేసుకుని మొత్తం నిండు కప్పుకొని వాడు ఏం చూస్తాడు? కళ్ళు చూస్తాడు లేదా కాళ్ళు చూస్తాడు. కాళ్ళు చూస్తే అమ్మాయి నచ్చుతుందా? అది ఒక్కటి. యవ్వనంలో ఒక కవి చెప్పిండు, మరి యవ్వనంలో ఏదైనా సరే అందంగానే కనబడుతుంది. ఇక నేను అది చెప్పలేకపోతున్నా కాబట్టి చెప్పను. అది యవ్వనం ఉన్నప్పుడు పక్కడిని ఏ విధంగా అయినా అట్రాక్ట్ అయ్యే పరిస్థితి ఉంటుంది. అంతే తప్ప వాళ్ళు ఏదో బుర్ఖా వేసుకొని లేకపోని ఆ అబ్బాయికి ఆ అమ్మాయి నచ్చింది, ఆ అమ్మాయికి ఆ అబ్బాయి ఏం చూసి నచ్చింది? మొత్తం నల్ల ముసుకేసుకుని ఉంటే ఏం చూసి నచ్చింది? అది వాళ్ళని అడగాలి. ఆ క్వశ్చన్ నన్ను ఎట్లా అడుగుతారు మీరు? ఎవరైతే నచ్చారో వాళ్ళ దగ్గర పోయి మీకు ఎట్లా నచ్చిందో అడగండి. హిందూ ఆడబిడ్డలు మరి కట్టు బొట్టు ఇవన్నీ డైరెక్ట్ కనిపిస్తాయి కాబట్టి హిందువుల్ని ఎక్కువ ఈ ముస్లింస్ ట్రాప్ చేస్తున్నారనే ఒక ఆలోచన విధానంతో చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. పాపం హిందూ సాంప్రదాయం ప్రకారం చీర బొట్టు కట్టు ఉంటది. అంత మాత్రాన ఆమె కట్టుకుని అట్లా ఉన్న మాత్రాన ఆమె లవ్ లో పడాలని ఏం లేదు. ఆమెకు నచ్చితేనే కదా ఎవరినైనా ప్రేమించేది. మతం మార్చే ఉద్దేశంతో మరి ఇప్పుడు మా దాంట్లో ముస్లిం దాంట్లో మతాలు మార్చే పద్ధతే లేదు. ఎందుకంటే మా ప్రవక్త గారు ఒకటే చెప్పేసారు, ఎవరైతే ఇష్టపూర్వకంగా వస్తేనే వాడు మా మతంలో రావాలి. అంతేగాని నిన్ను తీసుకుపోయి కట్టబెట్టి రారా ముస్లిం అవ్వాలని అనే పద్ధతి కాదు మాది. మా దాంట్లో లేనే లేదు, ఆ కాన్సెప్టే లేదు. మా కాన్సెప్ట్ ఏంటంటే ఓన్లీ ఎవరైతే ఇష్టపడతారో మంచిది అని వచ్చినప్పుడే మేము రిసీవ్ చేసుకుంటాం తప్ప నువ్వు రాకపోతే నిన్నేమో బలిస్తా, నిన్ను కొడతా, నిన్ను జైలు వేస్తా, నిన్ను అట్లా ఒక ఆడపిల్ల మీ ముస్లిం వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత ఖచ్చితంగా చచ్చినట్టు దానికి ఇష్టం ఉన్నా లేకపోయినా కానీ ఆ ముస్లిం మతంలో మారాల్సిందే కదా. వాళ్ళిద్దరు ఇష్ట ప్రకారం, ఇప్పుడు ఇష్ట ప్రకారం జరుగుతుంది అది. అంతే తప్ప నువ్వు వాళ్ళిద్దరి మధ్యలో జరిగే సంభాషణ బట్టి ఉంటది. కానీ ఇష్టం లేకపోయినా నువ్వు నాకు కంపల్సరీ నువ్వు ముస్లిం అవ్వాలనేది ఏం లేదు. ఎంతో మంది ఇప్పుడు ఆ పేరేదో ఒక హీరోయిన్ ఉంది, ఖుష్బు, చాలా మంది ఉన్నారు. వాళ్ళందరూ ముస్లిం సోదరులను పెళ్లి చేసుకున్నారు. కానీ వాళ్ళ కట్టుబాటులోనే వాళ్ళు ఉంటున్నారు ఈ రోజు కూడా. తమిళనాడులో 4-5 హీరోయిన్లు ఉన్నారు, ఇక్కడ కూడా ఉన్నారు. మరి చాలా మంది వాళ్ళ ఇష్ట ప్రకారం గడపడమే తప్ప నిన్ను పెళ్లి చేసుకున్నా, నువ్వు హిందూ కదా అయినా సరే నువ్వు బురఖా వేసుకోవాలి, నువ్వు లేకపోతే అట్లా అనేది ఏముండదు.
ఇష్టం పోయి మరి ఇప్పుడు సరే ఓకే అండి. ఇప్పుడు వల్లీకి మీరు మద్దతుగా ఉన్నట్లయితే ఇప్పుడు రీసెంట్ గా ఒక డాక్టర్ ఎంత కొన్ని వేల మంది ప్రాణాలు తీయడం లక్ష్యంగా పెట్టుకొని ఒక కెమికల్ అయితే తయారు చేసింది. మరి అతనికి కూడా మీరు మద్దతు ఇస్తారా? ఎవడు చేసినా సరే అది తప్పు. ఎవ- ఇగో ఎవడికి ఇప్పుడు చూడండి, మన హిందుస్థాన్ లోనే ఎస్ట్రీమ్ ఫైల్ అనేది మన యూపీలో జరుగుతుంది. ఉమ్. ఆ? ఇద్దరు హిందువులే. అట్లా అట్లా హిందూ మతం అనకూడదు భయ్. వాళ్ళు క్రూరులు, వాళ్ళు మృగాలు. అదే విధంగా నువ్వేదో డాక్టర్ అంటున్నారు, వాడు కూడా ఒక క్రూరుడు, ఒక రాక్షసుడు. వాడిని మనం పట్టుకుని శిక్షించాలి. ఓకే. మీ అంతే తప్ప మైనారిటీకి సంబంధించినటువంటి వ్యక్తి. మా మైనార్టీ కానివ్వండి, ఎవడైనా క్రిస్టియన్ కానివ్వండి, ఈసాయి కానివ్వండి, సిక్ కానివ్వండి, హిందూ కానివ్వండి, బాపనోడు కానివ్వండి, ఎవడైనా ఈ తప్పు చేస్తే తప్పేవాడు. ఉమ్. వాడిని మనం ఎట్లా సమర్థిస్తాం మరి? అది ఆ తప్పు చాలా. ఓకే. ఎవడైనా సరే నేను చేసినా నన్ను ఉరి శిక్ష చేయాల్సిందే. అంతే తప్ప మీరు నేనేదో ముస్లిం నన్ను అంటే ఇక్కడ భేదాలు ఏం లేదు. మానవుడు మానవత్వంతో అన్నంత సేపే వాళ్ళకి మన వాల్యూ ఇవ్వాలి. ఓకే. అంతే తప్ప మనం తప్పినామంటే వాడికి శిక్ష పడాలి. ఇప్పుడు మన సౌదీ అరేబియా ఉన్నాయి, ఏదైనా ఒక చిన్న తప్పు చేస్తే ఇమీడియట్లీ దానికి యాక్షన్ ఉంటుంది, అక్కడ రియాక్షన్ ఉంటుంది. ఉమ్. అక్కడ జైల్లో పడేస్తాడు, వాడు తీసుకొని జైలు తప్పుకు చేయి కట్ చేస్తాడు, లేదంటే ముండం కట్ చేసి పడేస్తాడు. ఓకే. ఇప్పుడు ఫైనల్ గా మేడారం జాతరలో జరిగినటువంటి ఏదైతే బన్ను ముచ్చట ఉందో, మస్కా బన్ను ముచ్చట, దీనిపైన మీ అభిప్రాయం ఏంది? అసలు ఫైనల్ గా ఏం చెప్పదలుచుకున్నారు మీ తరపు నుంచి? ఇలాంటి చిన్న చిన్న వ్యాపారస్తులను మీరు టార్గెట్ చేయకుండా ఉమ్. మీరు చేసే పద్ధతిని పెద్ద పెద్ద వ్యవస్థలో ఇలాంటి చాలా జరుగుతున్నాయి. పాల కల్తీ జరుగుతుంది, నూనె కల్తీ జరుగుతుంది, నెయ్యి కల్తీ అంటే గుర్తొచ్చింది. తిరుమల దేవస్థానంలో నెయ్యి కల్తీ చేసి ఎంత మందిని తినిపించారు కదా. మరి వాళ్ళని బాలాజీ బ్రదర్స్ ఆ మేడం పోయి ఎందుకు పట్టుకోలేకపోయింది? దాని మీద ఏమైనా మాట్లాడి ఎంక్వైరీ ఇన్ని సంవత్సరాలు జరుగుతాయి. అంటే తప్పు కదా. అలాంటి వాళ్ళని పట్టుకుంటే బాగుంటది. ఈయన తప్పు ఇంకో విషయం, ఈయన తప్పు చేశాడని నేను నమ్మట్లేదు. ఎందుకంటే ఆయన 40 సంవత్సరాల నుంచి ఆ ఊర్లో లేదు, ఆ ఊర్లో 40 సంవత్సరాల నుంచి తయారు చేస్తాడు. అయితే మన వాళ్ళు అంత చాలా మంది యూట్యూబర్స్ ఛానల్ పోయినా, పెద్ద పెద్ద ఛానల్ కూడా ఊర్లలో పోయి పక్క ఊర్లలో కూడా అడిగితే పక్క ఊర్లలో రివర్స్ ఏమన్నారంటే, బాయ్ ఆ బన్ను తోటి మేము టిఫిన్ చేస్తాం, మా పిల్లలు ఆ బన్ను వచ్చేదాకా అక్కడ కూర్చుంటారు. ఆ ఊర్లలో ఇన్ని సంవత్సరాల నుంచి మేము తిన్నాం, మా తండ్రి తిన్నాడు, మాకేం కాలేదు, మాకు పిల్లలు పుట్టిర్రు, మాకు అంతా బాగానే ఉంది. ఈ రోజు అవడం మాకే బాధ అనిపిస్తుంది. కానీ ఆయన ఇంట్లో చేసేది చేత్తోటి చేస్తాడు. ఆయన ఏదో మిషన్లు కూడా కాదు, కట్టెల పొయ్యినవి చేసుకునేవాడు. ఈ విధంగా చేయడం చాలా బాధాకరం అని 10 ఊరోళ్ళు చెప్పారు. కన్క్లూజన్ గా ఏం చెప్పదలుచుకుంటానంటే, ఏదైతే మస్కా బన్ ఉందో అది అలీ అనే అతను ఊరు పక్కన అన్ని ఊర్లలో మన మీడియా వాళ్ళు పోయి అడగడం జరిగింది. అదే విధంగా అందరు ఏమన్నారంటే, అన్ని ఊరోళ్ళు మా దగ్గరికి 40 సంవత్సరాలు 50 సంవత్సరాల నుంచి వీళ్ళ టిఫిన్ లాగా వచ్చి పిల్లలకి స్నాక్స్ లాగా అది మస్కా బన్ తింటారు. పిల్లలే ఆ బండి రాలేదంటే ఎదురు చూస్తూ ఉంటారు. అయితే మాకు 40 సంవత్సరాలు తినేవాళ్ళం మేము, మాకు పిల్లలు బాగానే పుట్టిర్రు, మాకు అన్నీ బాగానే ఉన్నాయి. మరి ఏ విధంగా ఈయన కల్తీ చేశాడని క్వశ్చన్ వాళ్ళే మళ్ళీ మన మీడియా వాళ్ళకి వేయడం జరిగింది. కాబట్టి నేనేం చెప్పేది, ఆయన కన్క్లూజన్ గా ఆయన గురించి ఆ ఊరి పొరిమేళ్ళు ఉన్న 10 ఊరోళ్ళు కూడా ఆయనకు మద్దతు పలికారు. అలాంటప్పుడు మనం కూడా మరి వాస్తవం కాబట్టి కదా, అది పూరి గుడిసెలో ఉండే వాళ్ళకి అందరూ మద్దతు ఇచ్చారు. కాబట్టి నేను 100% ఈయన తప్పు చేయలేదని నేను నమ్ముతున్నా. ఓకే. ఒకవేళ వలీని ఏమన్నా ఇబ్బంది పెట్టే ప్రయత్నం కానీ ఈ వీడియోల పరంగానే అతను ఇంకొద్దిగా ఇబ్బంది పడే పరిస్థితిలో ఉంటే మాత్రం మరి రాహుల్ ప్రియాంక గాంధీ సేన తరపు నుంచి మీరు మద్దతు ఇస్తారా వలీకి? 100%. మా రాహుల్ గాంధీ సెక్యులర్ మెంటాలిటీ గల రాహుల్ గాంధీ ఏదైతే ఇలాంటి బడుగు బలహీన వర్గాలకు ఏదైతే ప్రాబ్లం అవుతుందో ఆ ఏరియాలో పోయి చెప్పులు కుట్టేవాడి దగ్గర పోయి కుట్టి ఆయనకు ఆర్థిక సహాయం చేసినాడు. మొన్న ముస్లింను కొడుతుంటే ఆయనను కౌలించుకున్నాడు.
ఎవరైతే లేబర్ దగ్గర పోయేవాడు రైల్వే కూలీగా మారిండు మా రాహుల్ గాంధీ ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే ఎవరైతే విక్టమ్ ఉంటాడో వాళ్ళ దగ్గర మనం పోవాలి, ఆయనను ఎవరైనా సరే ఆదుకోవాలనే పద్ధతిలో ఉన్నాడు. అదే పద్ధతి మేము ఆయన అనుచరులుగా మేము ఆయనతో అదే పద్ధతిలో అందరినీ కౌలికి ర్యాపో అనేది ఉంచుతామని